ఇదెక్కడి మాసరా మామ. ఐబొమ్మ అసలు పోలీసులందరూ కూడా ఐబొమ్మను వెతుకుతూ పట్టుకుంటుంటే ఒకరినొకరు ఏరేస్తుంటే ఐబొమ్మ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది, సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏం కాన్ఫిడెన్స్ అసలు ఐబొమ్మకి. అసలు వాళ్ళు ఫారిన్లో ఉన్నారంట, మమ్మల్ని పట్టుకుంటే మీ కథ చూస్తాం, మా కథ చూసేకొస్తే మీ కథ చూస్తాం, మా జోలికి రాకండి, మా జోలికి వస్తే బురదలో రాయేసినట్టే, పెంటలో రాయేసి అది మీ మీదకి ఎగురుతుంది, మీకు ఏవైతే ఉన్నాయో లూప్ హోల్స్ అవన్నీ మేము బయట పెట్టేస్తాము. వాళ్ళు బెప్పం వెబ్సైట్లో సినిమా రాగానే అప్లోడ్ చేసేస్తున్నారు, అదే కాకుండా ఐబొమ్మలో పెట్టేస్తున్నారు. ఎందుకు మీరు అలా పెట్టేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించడం, వాళ్ళని పట్టుకోవడం స్టార్ట్ చేస్తుంటే సైబర్ క్రైమ్ పోలీసులంతా కూడాను వాళ్ళే ఆపోజిట్గా వచ్చేసేసి వార్నింగ్ నోటీసులు ఇవ్వడాలు, వార్నింగ్ చెప్పడాలు అసలు మామూలు మాస్ కాదు. ఒక నార్మల్ ఆడియన్స్కి అసలు థియేటర్కి పోతే ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు, ఈ మరీ ఒకటి పాప్కార్న్స్ వచ్చేసి 300-400 రూపాయలు ఉంటే ఎందుకు ఎలా చూస్తారు సగటు ఆడియన్స్ ఎలా చూస్తారు సినిమా అని చెప్పేసి వాళ్ళు సూపర్గా ప్రశ్నించారు. హీరోలు ఎందుకు అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఒకవేళ అతను హీరో కొడుకు అయినప్పటికి కూడాను అంతంత రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోవాలి, అంతంత రెమ్యునరేషన్ తీసుకోవడం వల్లనే కదా ఆ బడ్జెట్లు ఇట్లా పెరిగిపోతున్నాయి. అంత బడ్జెట్లు పెట్టి మళ్ళీ ఆ బడ్జెట్లు మీరు రాబట్టుకోవడం కోసం వచ్చేసి టికెట్ల రేట్ హై లెవెల్లో పెడితే ఆ టికెట్లు కొనుక్కోవడానికి సామాన్య ప్రజలు ఎలా చూస్తారు సినిమాకు అసలు సామాన్య ప్రజలకు వినోదం అనేది ఉందా అని చెప్పేసి ఐబొమ్మ ఒక రేంజ్లో ప్రశ్నించింది. ఐబొమ్మ మేము ఒక తెలుగు పర్సన్ని, నేను అమెరికాలో ఉన్న ఏ ప్రదేశంలో ఉన్నా కూడా నేను తెలుగు వారి బాగు కోసమే నేను ప్రయత్నిస్తాను, తెలుగు వాళ్ళ బాగు కోసమే నేను ట్రై చేస్తాను. సో మీరు మమ్మల్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మేము మీ గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, మీరు నా గురించి మా గురించి పట్టించుకోకండి అని చెప్పేసి ఐబొమ్మ మాస్ వార్నింగ్ ఇచ్చింది పోలీసులకి. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.